హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కూకట్పల్లిలో మృతి చెందిన బుచ్చమ్మ మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణమని ఆరోపించారు. హైడ్రాపై దమ్ముంటి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పోలీసులను తీసుకొచ్చి ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం. ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులగొట్టారు. చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్ని ఇళ్ళు పాపం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు. రాత్రి ఆశ్చర్యం అనిపించింది. నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాయి. హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, అది హైడ్రాకు సంబంధం లేదంటున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు, హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు? మీరు హైడ్రా నోటీస్ ఇప్పటి వరకు మీరు డిమాలిష్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు? నీకు నోటీస్ ఇచ్చామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చారని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్ చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకొని ఆవిడ ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురగొట్టారు కాబట్టి భయబాంధులు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది. ఆమె ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులగొట్టారు. చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్ని ఇళ్ళు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని డిఫెన్స్ హంసనగర్ బస్తీలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. స్థానికులు సర్వేకు వచ్చిన అధికారుల్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేను కాలనీ వాసులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అప్పటి వరకు తమ ఇళ్ల వైపు రావద్దని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు కాలనీ వాసులు. अच्छा बना खराब हो गया।